న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పీతానివారి పేట వద్ద కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారుగా 5,000 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పీతానివారి పేట వద్ద కొలువై ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సుమారుగా 5,000 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హలో లేడీస్ కౌంటర్ లైఫ్ రావాలంటే చూడండి. లేడీస్ కౌంటర్ రైస్ రావాలండి. ఎవరిని కవర్ చేస్తారు మీరు? జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో నెలకొన్న పలు సమస్యలకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు అధికారుల బృందం శుక్రవారం విచారణ నిర్వహించారు.
పంచాయతీలలో జరిగిన గ్రామ సభలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఇటీవల డిఎల్పిఓ అన్నామని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఈఓపీఆర్డీ విజేవి రమణ, పంచాయతీ కార్యదర్శులు వలీబాబా, సూరంపూడి వెంకటరమణ, నున్నా శంకరనారాయణ, గ్రేడ్ 5 సచివాలయ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ప్రధానంగా అక్రమ కుళాయి కనెక్షన్లపై ఇంటింటికి వెళ్లి విచారణ నిర్వహించారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు ఈఓపీఆర్డీ రమణ తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో నెలకొన్న పలు సమస్యలకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు అధికారుల బృందం శుక్రవారం విచారణ నిర్వహించారు. పంచాయతీలలో జరిగిన గ్రామ సభలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఇటీవల డిఎల్పిఓ అన్నామని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఈఓపీఆర్డీ విజేవి రమణ, పంచాయతీ కార్యదర్శులు వలీబాబా, సూరంపూడి వెంకటరమణ, నున్నా శంకరనారాయణ, గ్రేడ్ 5 సచివాలయ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ప్రధానంగా అక్రమ కుళాయి కనెక్షన్లపై ఇంటింటికి వెళ్లి విచారణ నిర్వహించారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు ఈఓపీఆర్డీ రమణ తెలిపారు. నేను మాట్లాడుతున్నాను. డబ్బులు కట్టారా? ఏం పని చేసుకుంటాం మాకు కూడా ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అదే రాస్తాం. అది మేము వేరే రాసి సంతకం పెట్టరు కదా. అంటే రాసిన తర్వాత దీని మీద మేము ఎవరు వస్తాం, మీకు ఏమైంది ఏంటనేది 30 మందికి పలానా కొలాయి కనెక్షన్ తీసుకుని ఉన్నాను మా సొంత ఇంటికి. దాని నిమిత్తం 17,500 నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ రసీదు అడిగితే ఏం అవసరం లేదు, ఒక 1 వీక్లో ఇస్తాను, 2 డేస్లో ఇస్తాను అని చెప్పి జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు వరకు నాకు రసీదు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్కి వచ్చారని చెప్పి నా చేత సంతకం తీసుకున్నారు. వెరిఫికేషన్కి వచ్చారు. 3 సంవత్సరాలు అవుతుంది, 3 ఇయర్స్ పైన అవుతుంది. ఎంత కట్టారు మీరు? 17,500. రిసిప్ట్ ఇచ్చారా? రిసిప్ట్ ఇవ్వలేదు. అడిగారా మీరు? అడిగాను. ఓ నెలలో వస్తుంది, 2 నెలల్లో వస్తుంది అన్నారు, కానీ తర్వాత ఏం పంపించలేదు. వెళ్ళి అడిగాను కానీ ఏమి ఇవ్వలేదు. ఇస్తామన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులో శుక్రవారం ఉదయం పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద 61 లక్షల వ్యయంతో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులో శుక్రవారం ఉదయం పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద 61 లక్షల వ్యయంతో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. అన్నా క్యాంటీన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం అందించే అన్నా క్యాంటీన్ గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదవాడికి 2 పూటల కడుపు నిండా భోజనం అందించడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రస్తుత దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతించిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రం అని, ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రస్తుత దేవస్థానంలో ప్రముఖమైన దేవస్థానంగా ఖ్యాతించిన దేవస్థానం వాడపల్లి దివ్యక్షేత్రం అని, ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం త్వరలోనే డార్మెంటరీ నిర్మాణం చేపడతామని, భక్తుల సౌకర్యార్థం 50 రూములతో కలిసిన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అన్నారు. కోనసీమ తిరుమల అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రత్యేక క్యూలైన్లను, కేశ ఖండనశాల, పార్కింగ్ టికెట్ కౌంటర్లు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్స్ ను స్వయంగా పరిశీలించారు.
కాకినాడ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఏర్పాటు చేసిన ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిభ గల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాల్లో ఏసీఏ నుండి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించారని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్ బాపిరాజు, సత్యస్వరూప్ నాగేష్లు ఆరోపించారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత 4 సంవత్సరాలలో ఏ ఫార్మేట్లోనూ టోర్నమెంట్ నిర్వహించకపోగా క్రీడాకారులు వారి ప్రాక్టీస్ నిమిత్తం ఇతర టోర్నమెంట్లలో పాల్గొనే వారిని పక్కన పెట్టడం వంటి నియంతృత్వ ధోరణుల కారణంగా క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసోసియేషన్ కాల పరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకు తేదీని ఖరారు చేసింది. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి సుమారు 40 మంది సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మాజీ సెక్రటరీ కె బాపిరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ స్వరూప్, రాజమండ్రి ఇన్ఛార్జి విజయ్ కుమార్ బాబు, కోనసీమ ఇన్ఛార్జి ఏవిటి వర్మ, పెదాపురం ఇన్ఛార్జి ఏ లక్ష్మీనారాయణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఏర్పాటు చేసిన ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిభ గల క్రీడాకారుల భవిష్యత్తును కాలరాస్తూ గత 4 సంవత్సరాల్లో ఏసీఏ నుండి వచ్చిన సుమారు 80 లక్షల రూపాయల నిధులు దారి మళ్లించారని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ శివకుమార్ బాపిరాజు, సత్యస్వరూప్ నాగేష్లు ఆరోపించారు. కాకినాడ జయ రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సభ్యుల ముందు ఉంచేందుకు సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత 4 సంవత్సరాలలో ఏ ఫార్మేట్లోనూ టోర్నమెంట్ నిర్వహించకపోగా క్రీడాకారులు వారి ప్రాక్టీస్ నిమిత్తం ఇతర టోర్నమెంట్లలో పాల్గొనే వారిని పక్కన పెట్టడం వంటి నియంతృత్వ ధోరణుల కారణంగా క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసోసియేషన్ కాల పరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలకు తేదీని ఖరారు చేసింది. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి సుమారు 40 మంది సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మాజీ సెక్రటరీ కె బాపిరాజు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ స్వరూప్, రాజమండ్రి ఇన్ఛార్జి విజయ్ కుమార్ బాబు, కోనసీమ ఇన్ఛార్జి ఏవిటి వర్మ, పెదాపురం ఇన్ఛార్జి ఏ లక్ష్మీనారాయణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఉన్నాము అసోసియేషన్ సభ్యులందరూ. అలాగే ఇక్కడ గత సంవత్సరం నుంచి జిల్లా క్రీడాకారులకి ప్రాక్టీస్ పిచ్లు కూడా లేవు, ప్రాక్టీస్ జరగట్లేదు. ఏమంటే కారణాలు తెలియవు. నెక్స్ట్ మనకి ఇక్కడ T20 టోర్నమెంట్స్కి పర్మిషన్ ఉండదు, టోర్నమెంట్లకి పర్మిషన్ ఉండదు, T20 టోర్నమెంట్కి పర్మిషన్ ఉండదు, లీగ్ మ్యాచ్లు జరగట్లేదు. అవన్నీ జరిగితేనే క్రికెట్లు తయారవుతారు. ఇంకో విషయం ఏంటంటే, మేజర్ పాయింట్ ఏంటంటే T20 ఆడితే అందరితోటి కలిపి లీడ్ తీసుకునేది నేనే. ఎందుకు చేయవలసి వస్తుంది అంటే మీకు అర్థమవుతుంది పొజిషన్, అసోసియేషన్ ఎలా నడుస్తుంది, ఎంత అస్తవ్యస్తంగా ఉంది. దానివల్ల మిగతా మెంబర్స్ని అందరినీ తీసుకుని దాన్ని ఎలాగ పునర్నిర్మించాలనే ఆలోచనతో ఈ స్టెప్, ఈ మీటింగ్ నాంది పలికింది. ఇక్కడి నుంచి మేము ఏసీఐని అభ్యర్థించి మేము అసోసియేషన్ని మళ్ళీ మంచి స్ట్రీమ్ లైన్గా రన్ చేయాలని ఆలోచించి ఈ స్టెప్ తీసుకుంటాం. ఇచ్చేది ఈ ఇయర్. నమస్తే అండి, నా పేరు ఏ లక్ష్మీనారాయణ, ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ ఎక్స్ జాయింట్ సెక్రటరీ. ఇది పెద్దాపురం జోన్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. అయితే మరి పూర్వం క్రికెట్లో మా పెద్దాపురం జోన్ నుండి మరి 5 మెంబర్స్ రంజీ ట్రోఫీ ఆడడం జరిగింది. దానికి కారణం నెంబర్ ఆఫ్ ఈ సమ్మర్ క్యాంప్స్ అవ్వచ్చండి, మంచి మంచి కోచింగ్ క్యాంపులు అనేవి జరిగేవి పూర్వం. మీరు ఇప్పుడు అసలు కోచింగ్ క్యాంప్ అనేది లేదు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్. మరి ఇప్పుడు దాకా మా పెద్దలు చెప్పినట్టుగా, మా వైస్ ప్రెసిడెంట్స్, మా సెక్రటరీ అందరూ చెప్పినట్టుగా మరి గతంలో జోన్ వైజ్ ఉండేదండి. కోనసీమ జోన్, కాకినాడ జోన్, పెద్దాపురం జోన్, రాజమండ్రి జోన్ అని చెప్పి
జోన్ వైజ్ అనేసరికి ఒక టీంకి 14 మంది పిల్లలను తీసుకొస్తాం. ఈ 4 జోన్లు బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళని ఈస్ట్ గోదావరి ఒక టీంకి సెలెక్ట్ చేసేవారు ఇక్కడ. దానివల్ల అక్కడ మన క్రికెట్ ఎంకరేజ్మెంట్గా ఉండేది పిల్లలకు కూడా. విజయ్ కుమార్ బాబు పాత వైస్ ప్రెసిడెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ రాజమండ్రి అండి. ఆ రాజమండ్రి క్రికెట్ అసోసియేషన్లో కూడా సమ్మర్ కోచింగ్ క్యాంపు అలాంటివి ఏం లేదు. మా రాజమండ్రిలో ఇప్పుడు మేమే పెట్టుకున్నాం సమ్మర్ కోచింగ్ క్యాంపు. 245 మంది పిల్లలు వచ్చి ఆడుతున్నారు. భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు అని, ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని, వీలైతే మాస్క్ ధరించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు అని, ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని, వీలైతే మాస్క్ ధరించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ కరోనా వైరస్ ఎదుర్కొనే సామర్థ్యం ప్రజలందరికీ వచ్చిందని, అయినా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన సూచనలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మన భారతదేశంలో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక కేసు నమోదైందని చెప్పేసి మనం వార్తల్లో కూడా చూడడం జరిగింది. అయ్యో కోవిడ్ మళ్ళీ వచ్చేస్తుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ కోవిడ్ని ఫేస్ చేసాం. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా కోవిడ్ని ఫేస్ చేసాం. దీనికోసం ఊరిక మనం ఆందోళన పడి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ కోవిడ్కి సంబంధించిన ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది, దాని మెమరీ ఉంటుంది. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా మనకు దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేసుకుని దాన్ని ఒక మైల్డ్ సిమ్టమ్స్తో తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వేరియంట్ ఉందో అది పెద్ద ప్రమాదకరమైన వేరియంట్ కాదు, కానీ భయం వద్దని చెప్పడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండడం అంటే మళ్ళీ ఇంట్లో ఉండేసి ఇంటికే మనం కట్టుబడి ఉండాల్సిన పని ఏం లేదు. మన పని మనం చేసుకోవచ్చు, రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళచ్చు. కానీ అనవసరంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఇటువంటి చేయకుండా ఉండడం. మనం మాస్క్ ఏమైనా అవకాశం ఉంటే మాస్క్ పెట్టుకోండి. లేని పక్షాన ఎవరితో మాట్లాడుతున్నప్పుడు సోషల్ డిస్టెన్స్ కనీసం ఒక 6 అడుగులు దూరం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం మంచిది. తర్వాత తరచూ చేతులు కడుక్కోవడం, అవకాశం ఉంటే చేతులు కడుక్కోలేకపోతే శానిటైజర్ యూజ్ చేసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కోవిడ్ నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ అనుకోకుండా మనకు కోవిడ్ వచ్చినా కూడా మీరేం ఊరిక ఆందోళన చెందకండి, టెన్షన్ పడకండి. ఎప్పుడైనా చిన్న జలుబు వచ్చినా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ఇన్ కేసు కోవిడ్ పాజిటివ్ వస్తే ఐసోలేటెడ్గా ఉండండి. దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన బాడీ దానికి ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ భారతదేశంలో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి మనకు కోవిడ్కి రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం అందరూ కూడా చిన్న సిమ్టమ్స్తో బయటపడతాం. కాబట్టి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించమని చెప్పేసి నా సలహా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆందోళన వద్దు, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని చంద్రబాబు ప్రజలపై చూపిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాల ఎండియు వాహనదారులు చేస్తున్న ఆందోళనకు వంగా గీత స్థానిక వైసీపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరసన తెలిపారు. తక్షణమే ఎండియు వాహనాలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఎండియు ఆపరేటర్లు రోడ్డున పడతారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మదన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని చంద్రబాబు ప్రజలపై చూపిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాల ఎండియు వాహనదారులు చేస్తున్న ఆందోళనకు వంగా గీత స్థానిక వైసీపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరసన తెలిపారు. తక్షణమే ఎండియు వాహనాలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఎండియు ఆపరేటర్లు రోడ్డున పడతారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మదన్ రావు,
వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబాల్లో స్పందించాలి. కొట్టొద్దు స్పందించాలి. 1వ తారీఖు నుంచి వెంటనే కొట్టొద్దు. పిఠాపురం నియోజకవర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు వారి దృష్టికి కూడా పిఠాపురం నియోజకవర్గం నిన్న గొల్లపురంలో చేశారు. గౌరవనీయులు వారు కూడా ఈ విషయంలో మరి స్పందించి నాదన్న మనోహర్ గారితో చర్చించి కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సందర్శించారు. ముందుగా ఇరువురు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మరియు దేవస్థానం ప్రాంగణంలోని వస్తువుల కోసం సేవలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరింత మెరుగైన సౌకర్యాలు వస్తువుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రామచంద్రమోహన్ ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులను ఆదేశించారు. కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సందర్శించారు. ముందుగా ఇరువురు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మరియు దేవస్థానం ప్రాంగణంలోని వస్తువుల కోసం సేవలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరింత మెరుగైన సౌకర్యాలు వస్తువుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రామచంద్రమోహన్ ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులను ఆదేశించారు. క్వారీ టెస్ట్ కానీ వేసి దాన్ని సంసిద్ధం చేయడం జరుగుతుంది త్వరలో. అదేవిధంగా ఇటువైపు 8 ఎకరాలు సుమారు ఉంది కదా, దాన్ని కూడా ఫిల్లింగ్ చేసి దాన్ని కూడా సంసిద్ధం చేయడం జరుగుతుంది. ముందు 6 ఎకరాలదే త్వరలోనే అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. తర్వాత 8 ఎకరాల భూమిని అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 50 గదులు దానికి కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాం. డార్మెటరీ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. త్వరలో ఒక వారం రోజుల్లో టెండర్స్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానంలో కూడా చిన్న చిన్న మార్పులు, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పుల గురించి కూడా చర్చించి ఒక అవగాహన రావడం జరిగింది. స్థపతి గారు చెప్పిన అన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలు కూడా బాగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎంత వేగంగా ఇక్కడ వస్తున్న భక్తులకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టడానికి మన కమిషనర్ గారు, అదే మన డీసీ గారు, దేవస్థాన సిబ్బంది అందరూ కూడా అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. చాలా వేగంగా ఈ 10 నెలల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. కోనేరు గురించి కూడా ఇంకా మిగతా కోనేరు అభివృద్ధి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి ఇక్కడ ఏమి చేయాలనేది ఒక ఆలోచన, అంటే ఏదో అధికారులు వెళ్ళి లేదా ఒక వీడియోలోనో లేదా ఒక పేపర్ మీద చూపిస్తే అది పూర్తిగా అవగాహన అవ్వదు. స్వయంగా వచ్చి ప్రతి ప్లేస్ ఈ రోజున వారు తిరగడం జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా తిరగడం జరిగింది. ఏది అవసరమో ఇక్కడ చెప్పినా, నేను చెప్పినా లేదా డీసీ గారు చెప్పినా, ఇక్కడ పెద్దలు చెప్పినా వాటన్నిటిని కూడా గుర్తించేది. ఆయన కూడా అనుకున్న వ్యక్తి. ఇక్కడ ఆయన పేరెంట్ డిపార్ట్మెంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ.
పూర్తి అన్ని టెంపుల్లోనూ కూడా వారికి శివాచలం కానీ అన్నవరం కానీ అనగా కనకదుర్గ మా తల్లివారు కానీ అన్నీ కూడా ఆయన కొట్టిన పిండి ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి మన వాడపల్లి క్షేత్ర అభివృద్ధి కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు చక్కటి సలహాలు సూచనలు కూడా అందివ్వడం జరిగింది వారి నేతృత్వంలో. ఎంతకన్నా అదృష్టం ఏంటంటే ఆయన మన ప్రాంతవాసి, కోనసీమ ప్రాంతవాసి. ఆయన వెళ్ళాక స్వగ్రామం వారిది, అది కూడా మనకి అసెట్. మన ప్రాంత దేవాలయం అభివృద్ధి చెందాలని వారికి కూడా అభిమానం అనేది ఉంటుంది. ఆ దృష్టితో కూడా ఈ ఒక వాడపల్లి క్షేత్ర దివ్యక్షేత్ర వెంకటేశ్వర స్వామి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో వీలైనంత వేగంగా అన్ని పనులు చేపట్టడం జరుగుతుంది. నేను ఇంకొక రోడ్డు కూడా వెడల్పు చేయాలి. ఒక 8 మీటర్లు ల్యాండ్ ఎక్వేషన్ చేశానంటే అది ఏనం భూములు కదా ఉన్నాయి, దేవస్థానం భూమి మీద కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి. ఒక 8 మీటర్స్ అది కూడా ఎక్వేషన్ చేస్తే డబల్ లేన్ రోడ్డు కింద డివైడర్ పెట్టి 2 రోడ్ల కింద చూడాలనేది నా కోరిక, ఎన్నో అవుట్ కింద. అది కూడా వారు దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయినా దాన్ని కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి. కాట్రేని కోనలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి. కాట్రేని కోనలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందారు. పల్లం గ్రామం నుండి కాకినాడ వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాగి నరసింహరాజు ఎదురెదురుగా ఢీకొనడంతో నరసింహరాజు తలకు బలమైన గాయాలయ్యాయి. 108లో అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాట్రేని కోన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను విలేకరులకు మొరపెట్టుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తాము పండించిన పంటను ప్రభుత్వం కొనకపోవడంతో మొలకలు వచ్చి పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట వాసులు చేసే 20 రోజులు కావస్తుందని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కాళ్ల వెంకటేశ్వరరావు, కనుమూరి రామచంద్రారెడ్డి, కాళ్ల గణపతి, సింగన వీర వెంకట సత్యనారాయణ, అనిశెట్టి పాలరాజు, అనిశెట్టి అచ్చరాజు, చింతపల్లి లక్ష్మణ్ రెడ్డి తదితరులు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సిబ్బంది ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, ధాన్యం వ్యాపారులు బస్తాకు 1500 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో వరి పంట మొలక వస్తుందని వాపోయారు. ప్రభుత్వం ద్వారా తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను విలేకరులకు మొరపెట్టుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తాము పండించిన పంటను ప్రభుత్వం కొనకపోవడంతో మొలకలు వచ్చి పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట వాసులు చేసే 20 రోజులు కావస్తుందని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కాళ్ల వెంకటేశ్వరరావు, కనుమూరి రామచంద్రారెడ్డి, కాళ్ల గణపతి, సింగన వీర వెంకట సత్యనారాయణ, అనిశెట్టి పాలరాజు, అనిశెట్టి అచ్చరాజు, చింతపల్లి లక్ష్మణ్ రెడ్డి తదితరులు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సిబ్బంది ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, ధాన్యం వ్యాపారులు బస్తాకు 1500 రూపాయలు మాత్రమే ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో వరి పంట మొలక వస్తుందని వాపోయారు. ప్రభుత్వం ద్వారా తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మా నాయ ఉన్నాయి అక్కడ కింద గారు వెనకాల రైతులందరూ రండి కుర్రలు అనుకుంటున్నాడు. మన ఏడుపు మందండి సంబంధం ఎలా నుంచోండి అటు అయ్యో అన్న ఎవరు లాగేస్తాం బయట ఎక్కడ బయట ఎవరు చెప్పాల్సింది అది అదే రోడ్డు మీద కదా లచ్చిపాలెం అండి, తాళ్లరేవు మండలం అండి. మా పేరు గణపతి అండి, కాళ్ళ గణపతి అండి. నేను 5 ఎకరాలు చేను కొడుతున్నానండి. ఇదిగోండి ఇది పరిస్థితి అండి. ఇవాళకి 20 రోజులు అవుతుందని కోసి కొనేవాళ్ళు లేరండి. బత్త 1500 అంటున్నారండి. మేము కొనే పిండి బస్తా 2000 అండి. బత్త 1500 ఎలా అమ్ముకోవాలండి? అలాగ ఆపేమండి. వారం రోజుల నుంచి వర్షం కురిసి మొత్తం 5 ఎకరాల ధాన్యం నాశనం అయిపోయిందండి. ఏం చేయాలి తెలియక ఈ ధాన్యం తిరగేయాలో లేకపోతే బాధలకు వెయ్యాలో తెలియలేదండి. కొనేవాళ్ళు లేడు. ఏ సాగుకరైనా రమ్మంటలేదు, రావట్లేదు. ఏం చేయాలో మాకు మతిపోతుందండి. ఈ ధాన్యం ఏదో తెలుస్తలేదండి. చూడండి
ఈఎంఆర్ ఏమంటే 1700 అని 1500 అంటున్నారండి. 1700 తీయాలా 1500 తీయాలి తెలుస్తుందండి. రేటు ఏది నికరం లేదండి. భరోసా కేంద్రం జిల్లా అడిగితే బీజీ అయిపోయింది అంటున్నారండి. ఖాళీ లేదు, ఒక వారం రోజులు పడితే తుయ్యినాక అంటున్నారండి. ధాన్యం తుయ్యాలా, ఇల్లు కాళ్ళలో పోసేయాలా, గోదట్లో పోసేయాలా, బాతులు కూడా రాలేదండి. బాతులు వేద్దామంటే అలాగ ఉందండి. ఈ ధాన్యం ఏం చేయాలో కూడా తెలుస్తుందండి. 5 ఎకరాల ధాన్యం రాసులు చూడండి ఒకసారి. ఈ పక్క నుంచి 5 ఎకరాలు చేయాలి ధాన్యం అండి. ఇవే కాదండి, ఇంకా అక్కడ 15 ఎకరాలు, అక్కడ 20 మొత్తం రైతులందరూ కూడా, ఈ ఊరు రైతులందరూ కూడా బొమ్మలు ఎత్తిపోతున్నారు. అన్నీ ఎత్తుకుంటున్నారు, మార్చుకుంటున్నారు. ఇవే మొలకలు. 5 ఎకరాలు రైతులు అంటే 15 బస్తాలు వస్తున్నాయండి. మొలకలు వచ్చే ధాన్యం 20 బస్తాలు 15 బస్తాలు, దాంట్లో తక్కువ లేదండి. మొలకుంటే సావుకర్లు అయితే వాళ్ళు ఎలా కొనుక్కున్నా సరే ఈ మొలకున్న ధాన్యానికి కొన్నాకైతే రావట్లేదండి. మాకు ఏం చేయాలి తెలియట్లేదండి. కౌలు రైతులు మాకైతే చెండు పువ్వు లేదండి. మేము 5 ఎకరాలు కౌలు పువ్వు లేదండి. ఎకరానికి 30 బస్తాలు సిత్తండి. ఏం చేస్తాడు, మా ఫస్ట్ నుంచి మాకు అలవాటు అండి, వ్యవసాయం చేసుకోవడం అలవాటు. దీని మీదే బతుకుతారండి. మాకు ఏరే వృత్తి లేదు. బత్త కాదు, అరబత్త కూడా తగ్గనాక లేదండి. 10 రూపాయలు కూడా తగ్గనాక లేదండి. 1500 ఏమైనా సరే 1500కి ఇవ్వాలండి వాళ్ళకి. పురుగు మంది తాగి సావాలో తెచ్చలేదండి. మీరు ఏదో దారి చూపిస్తే కదా బతుకుతామండి. లేకపోతే ప్రభుత్వం దీనికి ఏదో దారి చూపించి మాకేదో న్యాయం చేస్తే పర్లేదండి. ఈ న్యాయం చేయకపోతే మేము మందు తాగి సావాలని అంతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.